బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఎన్డీఏ సమావేశం జరగబోతోంది. ప్రధానమంత్రిగా మోదీని ఎన్డీఏ పార్టీలు ఎన్నుకోబోతున్నాయి. రాష్ట్రపతికి అంగీకార పత్రం కూడా అందజేయబోతున్నాయి ఎన్డీఏ పక్షాలు. ఈ సమావేశంలోనే కేంద్ర మంత్రివర్గంపై కసరత్తు జరగబోతోంది. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. 2 కేబినెట్ 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక టీడీపీకి 2 నుంచి 4 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. జనసేనకు అవకాశం ఇస్తే బాలశౌరికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఇవాళ పూర్తి స్థాయి చర్చల తర్వాత ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం మీద ఇవాళ ఎన్డీఏ పార్టీలు నరేంద్ర మోదీని మరొకసారి తమ ప్రధానిగా ఎన్నుకోబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రపతికి అంగీకార పత్రం కూడా అందజేయబోతున్నాయి ఎన్డీఏ పక్షాలు. ఇక ఈ మీటింగ్లోనే కేంద్ర మంత్రివర్గంపై కూడా కసరత్తు జరగబోతోంది. మంత్రివర్గంలో చేరాలని టీడీపీ కూడా నిర్ణయించుకుంది. 2 కేబినెట్ 2 సహాయ మంత్రి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. ఇక మరోవైపు జనసేనకు అవకాశం ఇస్తే బాలశౌరికి చోటు దక్కనుంది. ఇవాళ పూర్తి స్థాయి చర్చల తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఢిల్లీ నుంచి మా సీనియర్ కొలీగ్ రామకృష్ణ జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, మరికొద్దిసేపట్లో ఎన్డీఏ సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానిగా నరేంద్ర మోదీని మరొకసారి ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభం కాబోతుంది? మోదీని ప్రధానిగా ఎప్పుడు ఎన్నుకోబోతున్నారు? అలాగే రాష్ట్రపతిని ఎప్పుడు కలవబోతున్నారు? ఇక కేంద్రంలో 3వసారి ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఎన్డీఏ సమావేశం ఈరోజు జరగబోతుంది. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలు హాజరు కాబోతున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎంపీలతో సహా ఢిల్లీ చేరుకున్నారు. మరి 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. 3వసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జరుగుతున్న సన్నాహాల్లో భాగంగానే ఈరోజు ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. ఈ ఎన్డీఏ సమావేశం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ జరగబోతుంది. మరి ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. మరి ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధానమంత్రిని ఎన్నుకొని మరి అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టి మిత్రపక్షాలన్నీ కూడా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతికి ఈ లేఖలను అందజేస్తారు. ఈ కార్యక్రమం అంతా ఈ రోజు జరగబోతుంది. ఉదయాన్నే పార్లమెంట్లో ఈ సమావేశం తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే నరేంద్ర మోడీని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవటం, ఇక ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఏర్పాట్లు చేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఇవన్నీ కూడా ఎన్డీఏ సమావేశంలో జరుగుతుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఈసారి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు. వాళ్ళందరి ఈ సమన్వయంతో వాళ్ళందరితో కలిసి ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి లేఖలు ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా నరేంద్ర మోడీ కోరుతారు. మరి ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి వాళ్ళ కోరికల చిట్టాను ఆల్రెడీ మొన్న జరిగిన మీటింగ్ లో ఇచ్చారు. మరి ఈసారి మీటింగ్ లో కూడా దానికి సంబంధించి చర్చిస్తారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బీజేపీ కీలక సమావేశంలో ఏ పక్షానికి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీతో ఉన్నారు. మరి టీడీపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. 2 కేబినెట్ 2 ఎంఓఎస్ పదవులు ఇస్తారు. అలాగే ఒక డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ఇవ్వబోతున్నారు. మరి జనసేనకు ఒక కేబినెట్ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, ఎంఓఎస్ మంత్రి పదవిని ఇవ్వబోతున్నారు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అనేటువంటి చిన్న పార్టీలు ఎవరైతే 5 ఎంపీలు 2 ఎంపీలు 7 ఎంపీలు వచ్చినట్టు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అకామిడేట్ చేయబోతున్నారు. ఒక్క ఎంపీ ఉన్న పార్టీని కూడా ఎంఓఎస్ పదవి ఇచ్చి వాళ్ళని తీసుకోబోతున్నారు కేంద్రంలోకి. మరి ఈసారి ఎందుకంటే బీజేపీ భాగస్వామ్య పక్షాలకి టాప్ ప్రయారిటీ ఇవ్వబోతుంది. వాళ్ళకి అనుకూలంగానే అన్ని చేయబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక ఎలాంటి అంటే మరి కూటమి స్ప్లిట్ కాకుండా ఉండాలంటే భాగస్వామ్య పక్షాలు అడిగినవన్నిటికీ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా చేయడానికి కూడా బీజేపీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఆర్ఎస్ఎస్ నేతలందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో దాన్ని ఛేదించుకొని ముందుకు వెళ్ళడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఎన్డీఏ కూడా రెడీగా ఉంది. ఎక్కడ భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ వైపు వస్తారని చెప్పి వాళ్ళకి
భారీ ఆఫర్లు ఇచ్చుకుంటూ ముందుకు వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఆలస్యం చేయకోకుండా ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ పత్రాలను రాష్ట్రపతికి ఇవ్వాలని చెప్పేసి ఆగమేఘాల మీద మొత్తంగా కూడా తొందరగా చాలా స్పీడ్ గా చేస్తుంది. రైట్ రామకృష్ణ, అంటే ఇవాళ ముఖ్యంగా మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి బెర్తులు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే అటు మోదీని ఎన్నుకున్న తర్వాత రాష్ట్రపతిని కలవడం, తదనంతరం మంత్రివర్గంపై పూర్తి స్థాయిలో కసరత్తు జరిగే అవకాశం ఉందంటున్నారు ఈ సమావేశంలోనే. సో ఇవాళ పూర్తి స్థాయి స్పష్టత రాబోతోందా మంత్రివర్గానికి సంబంధించి? క్లియర్ కట్ ఇవాళ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు మంత్రివర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది నిన్నే వచ్చేసింది ఆల్రెడీ. ఎంతమందికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలా, మిత్రపక్షాలకి ఎంతమందికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి సంబంధించి క్లారిటీ పూర్తిగా వచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ నేతలు కేంద్ర బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో అగ్రనేతలు అందరూ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో మాట్లాడి వాళ్ళతో ఆల్రెడీ ఫిగర్ ని చెప్పేయడం జరిగింది. మరి ఈ ఫిగర్ ని చెప్పిన నేపథ్యంలో ఈ ఫిగర్ మేరకు కొద్దిగా అందరూ కూడా సాటిస్ఫైగా ఉన్నారని సమాచారం అయితే అందుతుంది. దీంతో ఇక ఎక్కడ కూడా భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. మరి ముందుకు వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఇతరులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎన్డీఏలో చేర్చుకునే ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంకా బలాన్ని పెంచుకునే దిశగా ఎన్డీఏ ఇంకేమైనా ప్రయత్నాలు చేయబోతుంది? దాదాపు 18 మంది ఇతరులు ఉన్నారు, అందులోంచి ఎవరైనా ఆకర్షించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో దాదాపుగా మిగతా పార్టీలకు చెందినటువంటి నేతల్ని కూడా మిగతా ఎవరైతే 18 మంది నేతలు ఉన్నారో ఆ 18 మంది ఎంపీలను కూడా తీసుకునేందుకు పార్టీలోకి కేంద్రంలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఇక్కడ ఈ 18 మందికి కొంతమంది రావడానికి ఎన్డీఏతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు, మరికొంతమంది ఎన్డీఏతో కలిసి రావడానికి సిద్ధంగా లేరు. మరి దీంతో ఇక ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కొంత పరిస్థితి అయితే అంతా అనుకూలంగానే ఉంది బీజేపీకి అని చెప్పేసి చెప్పొచ్చు. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద ఎన్డీఏ సమావేశం మళ్ళీ కీలకంగా మారబోతోంది. ప్రధానమంత్రిగా మోదీని ఎన్డీఏ పార్టీలు ఎన్నుకోబోతున్నాయి. ఇవాళే రాష్ట్రపతికి అంగీకార పత్రం కూడా ఇవ్వబోతున్నాయి. ఈ మీటింగ్లోనే కేంద్ర మంత్రివర్గంపై కసరత్తు జరగబోతోంది. టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి 2 కేబినెట్ పదవులు, 2 సహాయ మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ కూడా దక్కే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీకి 2 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇటు జనసేనకు అవకాశం ఇస్తే బాలశౌరికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ పూర్తి స్థాయి చర్చల తర్వాత ప్రకటన రాబోతోంది. 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు వేగంగా పావులు కదుపుతున్నాయి ఎన్డీఏ పార్టీలో.